హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చిన్న మెసేజ్. కొత్తిమీర మనం కొంటాం కదా, ఆ కొత్తిమీర కొన్నప్పుడు కట్ట రూపంలో తెచ్చి మనం ఏం చేస్తామంటే అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఆ కొత్తిమీర కట్ట అందులో ఈ రోజుల్లో కొత్తిమీర కట్ట 30 రూపాయలు, 40 రూపాయలు, 10 రూపాయలైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. డబ్బులు ఉన్నప్పుడు 40 రూపాయలు ఏం కాదు, కానీ డబ్బులు లేనప్పుడు 10 రూపాయలు కూడా చాలా ఎక్కువ మనకి. సో ఏడ్ చేస్తుంటే కొత్తిమీర మనం తెచ్చి కట్టతో ఫ్రిడ్జ్లో పెట్టే బదులు అలా పెట్టే కన్నా ఏం చేస్తుంటే ఇలా చిన్న చిన్న కట్ చేసి కొత్తిమీర వెంటనే కట్ చేసాను, తెచ్చిన రోజే కట్ చేసి చక్కగా మనం ఇలాగా చిన్నగా తురుముకొని ఏం చేయాలంటే ఇగో కడిగేసి ఇందులో ఇలాంటి దీంట్లో పెట్టేసాం అనుకోండి. ఏదైనా కొత్తిమీర కావచ్చు, మనకి ఇలా కన్నాలు ఉంటాయి కాబట్టి ఇందులో వాటర్ ఏమైనా ఉన్నదనుకోండి, వెంటనే ఆ వాటర్ మొత్తం కారిపోతుంది. ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉండదు, కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది. అది మనం ముచ్చులో వేసామంటే ఏమవుతుందంటే, ముచ్చులో కానీ ఒక డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేస్తే ఏమవుతుందంటే కొంచెం కూడా తడి ఉంటే ఆ తడి వల్ల కొత్తిమీర మొత్తం పాడైపోతుంది. కొత్తిమీరే కాదు, తోటకూర, ఆకుకూరలు ఏవైనా పాలకూర, ఆకుకూర, గోంగూర మనం కట్ చేసి పెట్టామనుకోండి పాడవద్దు, తాజాగా ఉంటుంది. ఒక 4-5 డేస్ తాజాగా ఉంటుంది. వాటర్ కూడా కడిగేసి పెట్టామంటే సరేనా. ఇంకా ఏంటది మనం ముచ్చులో వేసి ఉంచుతాం చూడండి, ఆ వాటర్ ముచ్చులో ఏమైనా ఉంటే ఆ వాటర్ వల్ల ముచ్చులు అలాగ ముద్దలాగా అయిపోయి పాడైపోద్ది. చాలాసార్లు కొనేసి తెచ్చి అలాగే పెట్టేస్తాం ముచ్చులతో. ఆ ముచ్చులతో పెట్టడం వల్ల కూడా కాయగూరలు వెంటనే పాడైపోతాయి. ఇవి ఆకుకూరలు మెయిన్గా, ముఖ్యంగా. ఇంకేటి కాదు, చెప్పాను కదా, ఉల్లికాడలు కానీ, కొత్తిమీర కానీ, తోటకూర కానీ, పాలకూర అవ్వచ్చు, ఇంకా మన ఏంటది గోంగూర అవ్వచ్చు, ఇవన్నీ మనం చక్కగా కట్ చేసి తురుముకొని ఇలాగా కడిగేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం కూరలో చక్కగా ఇవ్వండి. ఇప్పుడే వేసాను, చక్కగా ఉంది కదా తాజాగా. సో ఇలా కట్ చేసుకొని చక్కగా పెట్టారనుకోండి, మనకి బాగుంటుంది, తాజాగా ఉంటుంది కూరలు, ఆకుకూరలన్నీ వెంటనే. ఎలాగో ఆడవాళ్ళకి మనకి బోర్ కొడుతుంది, లోన్లీగా ఉన్నాం, ఒంటరిగా ఉన్నామని బాధపడకుండా పనులు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు పనులు అప్పుడు చేసి పెట్టామనుకోండి, మనకు కూడా కాస్త టైం పాస్ అవుతుంది. అలా టీవీ చూస్తూ సినిమాయో ఏదో వేసుకొని చూసుకుంటూ, లేదంటే పాటలు వేసుకొని వినుకుంటూ అలాగా పనులు చేసుకున్నాం అనుకోండి. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, ఈ కొత్తిమీరలో మైక్రోవేవ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ మనం అన్ని కూరల్లోని, అన్నిట్లో పప్పుల్లోని, బిర్యానీలోని, అన్నిట్లో పులావులోని, ఏట్లోనైనా కొత్తిమీర కొంచెం చల్లుకొని తింటే మంచిది. సలాడ్లో కూడా వేసుకుంటాం. ఇంకా పచ్చి కొత్తిమీర కూడా మార్నింగ్ మనం కొంచెం తిన్నాం అనుకోండి, రోజు ఒకంత కొంచెం, చాలా మంచిది ఆరోగ్యానికి. కొత్తిమీర ఒకటి, కరివేపాకు ఒకటి తినాలి డైలీ మనం కూరలు వేసుకొని. కరివేపాకు పిల్లలు తినరు కాబట్టి అది కట్ చేసి పడేసాం అనుకోండి, వాళ్ళు తప్పనిసరి తినేస్తారు. వాళ్ళు తెలిసేట పచ్చడిలోనే అందులో పడేయడమే. తినట్లేదు అసలే పిల్లలు, ఇప్పుడు పిల్లలు అసలు తినట్లేదు కాబట్టి పచ్చడిలో అన్నిట్లో వేసి ఇచ్చేయడం, వాళ్ళకి నోరు మూసుకొని తినేస్తారు. ఇగో ఇలా కొత్తిమీర, ఇంకా కొత్తిమీర చట్నీ చేసుకుంటే అంతా బాగుంటుంది. పచ్చి కొత్తిమీరలోని పచ్చిమిర్చి వేసి, జీలకర్ర వేసి, అన్నీ పచ్చివే ఫ్రెండ్స్, ఈ 3 వేసి, చిన్న సొత్తిదుంప కూడా పచ్చిదేసి అలాగా కసాబసాగా నూరేసి అన్నంలో కలుపుకొని తింటే వేడి అన్నంలో ఆరోగ్యానికి మంచిది. టేస్టీగా ఉండదులేండి, కారంగా ఉంటుంది. మరి కారం మామూలుగా ఉండదు. కొత్తిమీర ఇది సొత్తిదుంప కారం, పచ్చిమిర్చి కారం. సో అలా పచ్చిమిర్చితో కొత్తిమీర, సొత్తిదుంప, ముల్లంగి దుంప, జీలకర్ర వేసి, ఉప్పు వేసి కొంచెం అలాగా పచ్చడి చేసి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మరి సర్దుకొని ఉంచేద్దామా, జాగ్రత్తగా తాజాగా తిందామా ఆకుకూరలు.